హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ నాని గారు ఓడెలా శ్రీకాంత్ గారి కాంబినేషన్లో సెకండ్ టైం వస్తున్న మూవీ ది ప్యారడైజ్. ద రా స్టేట్మెంట్ చూస్తారు అని చెప్పి చాలా రోజుల నుంచి మనల్ని ఊరిస్తూనే ఉన్నారు డైరెక్టర్ గారు అండ్ టీమ్. సో ఈ రోజైతే ఫైనల్లీ ఆ గ్లిమ్స్ అయితే చూసాం. గ్లిమ్స్ ఎలా ఉంది అంటే మామూలుగా లేదండి, మామూలుగా లేదు, గూస్ బంప్స్ అంతే. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ గ్లిమ్స్ చూడకముందే జస్ట్ ఆ పోస్టర్ చూస్తే చాలు నాని గారు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారండి. నెక్స్ట్ లెవెల్లో ఆ మధ్యపాపడు ఏంటి, ఫీమేల్ లాగా ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ రెండు జళ్ళు ఏంటి, అండ్ గ్లిమ్స్లో చూసినప్పుడు ఆ కాలికి ఆ వాచ్ ఏంటి, అండ్ ఆ గన్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, నార్మల్గా లేదండి. అస్సలు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఆ బీజిఎం ఒక్కొక్కటి జుమ్ 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 అంటూ పైకి లెగిసినట్టుగా, అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చాలాసార్లు కంపేర్ చేశాను, అలా ఎలాగైతే లెగుస్తాయో అలా మ్యూజిక్ అలా లేచినప్పుడు మనలోని గూస్ బంప్స్ నార్మల్గా ఉండదు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ మ్యూజిక్తో ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో మీకు ఇప్పుడు అనిపించకపోతే ఫ్యూచర్లో ఇంకా వినే కొద్దీ ఆ బీజిఎం మీకు నచ్చుతుంది డెఫినెట్గా. ఎందుకంటే బీజిఎం అంత బాగుంది. అండ్ ఆ విజువల్స్, ఆ లాంగ్వేజ్ ఆఫ్ స్పీకింగ్, అఫ్ కోర్స్ కొన్ని బూతులు ఉన్నాయి, అవన్నీ నెగ్లెక్ట్ చేసిన ద వే షీ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద గాయ్, అంటే తన కొడుకు గురించి తను చెప్తుంది, అది మామూలుగా లేదు. హైదరాబాదీ స్లాంగ్ పచ్చిగా మాట్లాడితే జనరల్గా బయట ఎలా మాట్లాడతామో అలాగే ఉంది. కానీ ఈసారి మూవీలో మనకు చూపించబోతున్నారు. అంటే గ్లిమ్స్లో చూపించారు, మేబీ మూవీలోకి వచ్చేసరికి ఉంటుందో ఉండదో తెలియదు. అండ్ సెన్సార్ కట్ వల్ల కట్ చేస్తారేమో. ఇన్ కేస్ కట్ చేయకపోతే ఇట్ డెఫినెట్లీ ఏ రేటెడ్ మూవీ. అఫ్ కోర్స్ డెఫినెట్గా ఏ రేటెడ్ మూవీ అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. కానీ అందుట్లో కూడా ఉంటుందో ఉండదో తెలీదు. బట్ ద వే షీ ఈస్ టెల్లింగ్ అబౌట్ దట్ హీరో, అంటే పీజియన్స్ని, చిలుకల్ని పట్టించుకునే వాళ్ళు కాకుల గురించి మర్చిపోయారు. కానీ వాటిల గురించి చెప్పడానికి ఒకడొచ్చాడు. వాడి వల్ల కాకులు, అంటే పడిపోయిన కాకులు తల్వార్లు అంటే కత్తులు ఎత్తుకొని లెగిసాయి, తమ ఉనికిని చూపించాయని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తుంది. అండ్ చాలా ప్రౌడ్గా చెప్తూ ఆ హీరోని ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు దట్ బాడీ లాంగ్వేజ్, ఒక్కసారి ఆ బాడీ లాంగ్వేజ్ మళ్ళీ చూడండి మీరు. నాని గారి బాడీ లాంగ్వేజ్ మామూలుగా లేదు. శ్రీకాంత్ ఓడెలా గారు రాగా రస్టిక్గా చూపిస్తారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇంత రస్టిక్గా, ఇంత డిఫరెంట్గా చూపిస్తారని, అండ్ దాటు ఆ హెయిర్ స్టైలే కాదు, ఆ ముక్కుకి 2 ముక్కు పొడుగులు ఉన్నాయి. దట్ క్రియేట్స్ డే డిఫరెంట్ లుక్ టు నాని గారు. అండ్ ఆ స్లాంగ్ ఎలా ఉంటుందో మనకైతే తెలీదు. దసరాలో ఆల్రెడీ మనం చూసాం ఒక స్లాంగ్ డిఫరెంట్గా ఉండేది. అంటే ఆ బొగ్గుగనుల దగ్గర ఎలా మాట్లాడతారు అనేది మనకు మచ్చు దింపేశారు. బట్ ఈసారి హైదరాబాదీ స్లాంగ్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది క్లియర్గా రాగా చూపిస్తారని అనుకోవచ్చు, డెఫినెట్లీ అనుకోవచ్చు. అండ్ ఈ మూవీ 26 మార్చ్ 2026లో వస్తుంది, అంటే నెక్స్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ మార్చ్ 26 ఇంకా రాలేదు. సో ఇంకా 1 ఇయర్ పైగా ఉంది. అండ్ ఈలోపు మూవీలోని చాలా స్టఫ్ బయటకు వస్తుంది. సో వచ్చినప్పుడల్లా మనం డెఫినెట్గా చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ చేయబోతున్నామని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ద రా స్టేట్మెంట్ అంటే పచ్చిగా చూపిస్తున్నారండి నాని గారిని. ఇట్స్ ఏ డిఫరెంట్ లుక్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నానిగారు అలా ఊగుతూ ఒక స్వాగ్లో అలా నడుచుకుంటూ అలా వస్తుంటే అది నార్మల్గా లేదండి, నాకు చాలా బాగా నచ్చారు. ఆ లాంగ్వేజ్ శ్రీకాంత్ ఓడెలా గారు ఎలా చూపించాలనుకున్నారో అలాగే కనిపిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నాని గారు దింపేశారు, డైరెక్టర్ గారికి ఎలా కావాలో అలా దింపేశారు. అంటే దసరా మూవీలో చాలా టేక్స్ తర్వాత ఇదేంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నారంట నానిగారు, అంటే డైరెక్టర్ గారి గురించి. సో ఆ తర్వాత తనకేం కావాలో అర్థమయ్యి అలా చేస్తే దెన్ ఆ షాట్ ఓకే అయిందని చెప్పారు. సో ఈసారి కూడా శ్రీకాంత్ ఓడెలా గారు తనకి ఎలా కావాలో అలా డెఫినెట్గా చేపించుకున్నారు అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆ బీజిఎంతో పాటు ఆ లుక్ చూస్తుంటే, ఆ స్వాగ్తో నడుస్తుంటే ఇట్స్ గూస్ బంప్స్ మ్యాన్. నానిగారి ఫ్యాన్స్ పండగ చేసుకునేలాగా ఉంది. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ ఏ గూస్ బంప్స్ రైడ్ అని చెప్పొచ్చు. అండ్ గ్లిమ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్, షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.